కీర్తనలు 57 7వ వచనం నుండి చివరి వచనం 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కీర్తనలు 57 7వ వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుందాం. నా హృదయం నిబ్రంగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్రంగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నాము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినేమో. ప్రభు ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడి ఆరాధించుట కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమలిగిన తండ్రి, మా ప్రభుని యేసునామమున మీ స్తోత్రం తెలుస్తున్నాం. ఉదయ కాలంలో మీ ప్రేరణగా ప్రభా మీ బలేదమం సమకూర్చినందుకే స్తోత్రములు. కొన్ని పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు మాకు సహాయపడినందుకే వందనములు. అనాది కాలంలో నా దేవుడు ప్రభా నేను మీ అనాది కాల సంకల్పం మా జీవితం నెరవేర్చుకున్నందుకే స్తోత్రములు. సమయం మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీ వాక్య భావం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా జీవితంలో ఎటువంటి దేవుడుగా మీరు ఉన్నారో, ఏం చేస్తూ వచ్చినారో మీ వాక్య వెలుగులో జ్ఞాపకం చేసుకొని స్మరించి హృదయమారా మిమ్మల్ని ఆరాధించిన కొరకే ఈ సమయాన్ని మాకు దీనికరంగా చేయమని వేడుకుంటున్నాను. అనుకున్న ప్రభా మీరు శిలువ చాటం దాచిపెట్టండి, దగిల మీ వాగ్దానం నెరవేర్చుకోండి, మీరు మాత్రమే మాయం తెచ్చుకోమని వేడుకుంటూ వందనాలు తెలుస్తూ మా రక్షకుడు ప్రభుని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. సిస్టర్స్ కొంత ముందుకు వచ్చేయచ్చు కదా, దారికి అడ్డంకి వచ్చినారు. అది ముందు కాళ్ళు ఉంది కాబట్టి. యంగ్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రభుని ఆరాధించుట్లో మన ప్రభు ఎటువంటి వాడు అయినాడు, ఏమైనాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితాల్లో ఆయన ఏం చేసినాడు దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. మన ప్రభుని ఆరాధించాలంటే ఆయన నైజం ఎలాంటిదో మనం గుర్తిరగాలి. మన ప్రభు అత్యున్నతుడైన దేవుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై అన్నాడు. అత్యున్నతుడైన దేవునిగా ఎవరైతే తమ హృదయాల్లో ప్రభుని కలిగిన వారు ఉంటారో అత్యున్నతుడైన దేవునికి ఇష్టమైన స్తుతి ఆరాధన చెల్లిస్తారు. ఈ కీర్తనలో రాజు అయిన దావీదు కూడా అదే తలంపు వ్యక్తీకరిస్తున్నాడు. 11వ వచనం, దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నాము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినేమో. 5వ వచనం కూడా అదే మాట ఉంది, దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నాము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడి. కాబట్టి ఆరాధించే వ్యక్తికి మన పరలోకపు దేవుడు అత్యున్నతుడు అన్న గ్రహింపు కలిగిన వాడు ఉంటాడు. అటువంటి గ్రహింపుతో ప్రభుని ఆరాధిస్తాం. దావీదుకు దాంతోపాటు ఆయనకున్న కోరిక ఏంటంటే అత్యున్నతుడ దేవుని యొక్క ప్రభావము కేవలం నాకు మాత్రమే కాదు, కేవలం ఒక స్థానిక సంఘం మాత్రమే కాదు, సర్వభూమి మీద ఈ దేవుని ప్రభావము కనబడాలని ఆశపడుతున్నాడు. అందుకని నీ ప్రభావము సర్వభూమి మీద కనబడింది. తెలుగులో ప్రభావం అని తర్జుమా చేయబడింది, ఇంగ్లీష్లో గ్లోరీ అని రాయబడింది. దావీదు యొక్క హృదయం ఎంత బాగుంటుందంటే, బాలుగా ఉన్నప్పుడు మన ఆలోచనలాగా ఉండవు దావీదు ఆలోచనలు. గొల్యాతును చంపబోతున్నాడు దావీదు. అప్పుడు సాధారణంగా దావీదు స్థానంలో మరొకరు ఉంటే ఎట్లా ఆలోచన చేశాడు, ఈ గొల్యాతును చంపడం ద్వారా ఆయనకి ఏమవబడుతుంది, ఐశ్వర్యం ఇవ్వబడుతుంది, రాజకుమార్తెనిచ్చి వివాహం చేయబడుతుంది. కాబట్టి ఈ వ్యక్తిని చంపుడు ద్వారా, గొల్యాతుని చంపుడు ద్వారా నాకు ఐశ్వర్యం కలుగుతుంది, రాజుకు అల్లుడినవుతాను అని అట్లా ఆలోచన చేయట్లేదు ఆయన. మరొక వ్యక్తి అయితే అలా ఆలోచన చేసేవారు. లేకపోతే గొల్యాతుని చంపడం వల్ల అందరూ ఆయన మెచ్చుకుంటారు, సహజం అది. ఆయన వీరుడని, శూరుడని, గొప్పవాడని అందరూ కీర్తిస్తారు. అట్లా కూడా ఆలోచన చేయట్లా. ఆయన ఆలోచన, ఆయన భారమంతా కూడా ఏంటంటే గొల్యాతుని చంపడం ద్వారా ఏమనుకున్నాడు, ఏమని ఆలోచన చేసినట్టు చదవండి. ఏమని చెప్పినాడు అక్కడ? 1 సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 46 వచనం. 1 సమూయేలు 17:46. ఆ, 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 ఏమని, ఏ ఉద్దేశమని? ఇశ్రాయేల్లోని దేవుడు, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఎవరు తెలుసుకోవాలా? లోకమంతా తెలుసుకోవాలా. ఈ కార్యం ద్వారా నేను ఆరాధించే ప్రభు లోకమంతా ప్రచురపరచబడాల. ఈ దేవుడికి వచ్చిన వార్తలు, ఈ దేవుడిచ్చిన విజయం, ఈ దేవుడు చేసిన గొప్ప కార్యాలు కేవలం నాకు మాత్రమే కాదు, స్థానిక సంఘం మాత్రమే కాదు, ఎదురుగున్న శత్రులైన ఫిలిస్తీన్లు కాదు, అందరికీ, ప్రపంచమంతా, సర్వభూమి మీద ఆయన ప్రభావం కనబడాలి. అది ఆయన ఆశ. ఎప్పుడు, ఎంత వయసు సైన్స్లో బాలుడుగా ఉన్నప్పుడు తన హృదయంలో ఎంత చక్కటి ఆలోచన కలిగిన వాడుకుంటున్నాడు. ఐశ్వర్యము, పెళ్ళి, ఇదంతా పక్కన, అందరూ మెచ్చుకుంటారు, అది పక్కన. అది కాదు నా ఉద్దేశము. ఈ వ్యక్తిని చంపుడు ద్వారా నా ప్రభు లోకమంతా తెలియచేయబడాలి. అది ఆయన ఆశ. ఎంత మంచి ఆశ. మరొక వ్యక్తి ఉంటే, మనం ఉంటే మన సెల్ఫ్ గ్లోరీ చూస్తాం, మన పేరు కోసం ప్రయత్నిస్తాం, ఐశ్వర్యం కోసం ప్రయత్నిస్తాం, మన వీరత్వాన్ని చూపించుకోవడానికి పాటుపడతాం. దావీదుకి అట్లాంటివి లేవు. ఈ బాలుడుగా ఉండనప్పుడే తన ప్రభుని చూపించాలని, లోకమంతా నా ప్రభుని ఎరగాలని ఆశ. అందుకనే దేవా కేవ్లో ఉన్నాడు, గుహలో ఉన్నాడు, కానీ ఆరాధించే నా ప్రభు ఆకాశం కంటే అత్యున్నతుడు. ఆయన ప్రభావము సర్వభూమి మీద ఉండాలనుకుంటున్నాడు. అందుకని ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంట? 7వ వచనము, 8వ వచనం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకునే. ఏమని చెప్తున్నాడు? ప్రాణంతో పురికొల్పుకుంటున్నాడు. దేని కొరకై? 7వ వచనం చివరి భాగం, నేను పాడుచు స్తుతిగానం చేసి, స్తుతిగానం చేయడానికి తాను ఎంకరేజ్ చేసుకుంటున్నాడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎప్పుడంట లేవాలి? వేకునే లేచి నా ప్రాణమా ప్రభుని స్తుతిగానం చేద్దాం అని తాను ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. ఎలా ప్రభుని స్తుతించాలనుకుంటున్నాడు? దేనితో చేయాలనుకుంటున్నాడు? స్వరమండలము, సితారా. అంటే అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అట్లుండేవి. స్వరమండలము ఆయన జీవించినప్పుడు అవి వాయిద్యాలు ఉండేవి. వాయిద్యములతో ప్రభుని స్తుతించాలనుకుంటున్నాడు. స్వతహాగా దావీదు ఒక మంచి వాయిద్యకారుడు, మ్యూజిషియన్, చమత్కారంగా వాయించగలడంట. కాబట్టి పాట వాయిద్యాలు లేకుండా పాడేదానికంటే వాయిద్యాలతో కలిసి పాట ద్వారా ఏంటంటే పాట వినసంపుగా ఉంటుంది, పాట లయబద్ధంగా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. పాట వాయిద్యాలన్నీ లేకుండా మామూలుగా పాడితే అది డిఫరెంట్, అంత వినసంపుగా ఉండదు. కొన్ని సంఘాల్లో మరి వాయిద్యాలు వాయించినవారు అంటే వాళ్ళ ఉద్దేశం వేరు కావచ్చు. పాట కంటే వాయిద్యాల హోరు ఎక్కువైపోతుందని చెప్పి వాయిద్యాలు లేకుండా పాడదామంటారు. కానీ మరి దావీదు అనుభవం ఏంటంటే కొన్ని వాయిద్యములతో ప్రభుని స్తుతించి ఆరాధించాలనుకుంటున్నాడు. అది మంచిదా కాదా? వాయిద్యములతో ప్రభుని స్తుతించడం మంచిదా కాదా? 92వ కీర్తన 2వ వచనం. 92వ కీర్తన 2. మంచిదే కదా, మంచిది. వాయిద్యములతో 10 తంతుల సితారములతో గంభీర ధ్వనిగల సితారాతో వాయించుట మంచిది, ప్రచురించుట మంచిది. నిజంగా అలా ప్రభు ఇచ్చిన తలాంతుని బట్టి వాయిస్తూ ప్రభుకు స్తుతిగానం చేయాలని దావీదు ఆశపడ్డాడు. ఇంచుమించు 50 సంవత్సరాల పై మాటే. నాకు సపోజ్ 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మందిరంకి ఒక బ్రదర్ వచ్చినాడు. దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర యేసుపాదం గారు అని ఒక బ్రదర్ ఉండేవారు. ఆయన పుట్టుకతోనే అంధుడు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంత ఏంటంటే చక్కగా హార్మోనియం ప్లే చేస్తాడు. 2 చేతులతో పాటలు రచించేవాడు, ట్యూన్ కల్పించేవాడు, పాడేవాడు, వాయించేవాడు. భక్సింగ్ గారు ఆయన్ని కుమారులాగా చూసుకునేవాడు. భక్సింగ్ గారు తన
బర్త్డే అవగానే జూన్లో ఆయన యుఎస్ వెళ్ళిపోయేవారు మినిస్ట్రీకి. ఒక 3-4 నెలలు అక్కడ ఉండేవారు. ఆ సమయంలో బ్రదర్ ఏం చేసేవారంటే హెబ్రోన్ నుండి మా ప్రాంతాలు అట్లా పరిచర్యకు వస్తుండేవాడు. ఆయన అందుడైన వాక్యం కూడా చెప్పగలడు. నాకు బాగా గుర్తుంది, నేను 6 లేదా 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఒక సండే మా మధ్య ఉన్నారు. ఆరాధన వర్తమానం అయిన తర్వాత సండే స్కూల్కి వెళ్తాము కదా, సండే స్కూల్కి ఆయన వచ్చాడు. ఆయన తెచ్చారు. ఆయన దగ్గర ఒక చిన్న హార్మోనియం బ్రీఫ్ కేస్ లాగా ఉంటుంది. ఇట్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. భక్సింగ్ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆయనకి తీసుకొచ్చినాడు అనమాట. ఆయన బ్రీఫ్ కేస్ లాగా ఉండేది హార్మోనియం తీసుకొచ్చి సండే స్కూల్లో ఆ పాట నేర్పించాడండి. స్టిల్ ఐ రిమెంబర్ దట్. నా హృదయము యేసునిత్తవాట, దాని ఫలితము నేను ఇత్తను. ఎప్పుడు 50 సంవత్సరాల పైన ఆ సన్నివేశం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. 2 సార్లు పాడాడు. వాళ్ళు చక్కగా ప్లే చేస్తాడు ఆయన. బ్యూటిఫుల్ ప్లేయింగ్. ఫింగరింగ్ ఎంత బాగుంటుందంటే అసలు దేవుడానికి ఇచ్చిన తలాంత్. చమత్కారంగా వాయించాడు. ఆ పాట నాకు ఇప్పుడు నా హృదయంలో ముద్రించబడింది. 50 సంవత్సరాల పైన మాట. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభు తనకిచ్చిన తలాంతుతో స్వరమండలమా సితారా మేల్కో, ప్రభుని స్తుతించాలనుకున్నాడు. ఎక్కడెక్కడ వ్యక్తిగతంగా స్తుతించాలనుకున్నాడు. వేకునే లేచి మరొక చోట కూడా ఆయన దేవుని స్తుతించాలనుకుంటున్నాడు. ఎక్కడ స్తుతించాలనుకుంటున్నాడు? 10వ వచనం, ప్రభువా జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. జనములలో అంటే సంఘంలో, దేవుని ప్రజలు సమకూడే స్థలంలో కూడా వారితో కలిసి ప్రభుని ఆరాధించాలని ఆశపడుతున్నాడు. మనం చేసే సందర్భం ఇదే. ఉదయకాలంలో మీరు లేవటంతో చాలామంది క్వైట్ టైం చేసుకుని ఉంటారు. వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించి ఆరాధించి ఉంటారు. ఇప్పుడు సందర్భం ఏమిటంటే ప్రభు బల యొద్ద దేవుని ప్రజలతో కలిసి సంఘంతో జనముల మధ్య ప్రభుని ఆరాధించే సందర్భాన్ని మనం కలిగి ఉంటాం. దావీదు కూడా అలాంటి వాడు. సమాజంలో దేవుని ప్రజల మధ్య ప్రభుని ఆరాధించేవాడు. జనముల మధ్య ఆరాధన చేస్తూ వచ్చినాడు. సరే, దేనిని బట్టి ఆరాధన చేసినాడు? 2 అంశాల కొరకు. 9వ వచనం, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సత్యమును బట్టి ప్రభుని ఆరాధిస్తున్నాడు. సరే, ఎందుకంటే దేవుడు ఈ జీవితంలో తన కృప తన సత్యమును బట్టి ఏం చేశాడు? 7వ వచనం, దేవా నా హృదయము నిబ్రంగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్రం. 2 సార్లు అంటున్నాడు కదా, నా హృదయము నిబ్రంగా ఉంది, నా హృదయము నిబ్రం అంటే 2 సార్లు అంటున్నాడంటే అర్థం ఏంటి? అంత నెమ్మదిగా అమ్మయ్య అనుకుంటున్నాడు. ఒకప్పుడు ఇలా లేదు. ఎలా ఉండేదంటే తన యొక్క శ్రమను బట్టి, తనకు కలిగిన ఆపదను బట్టి 2 సార్లు ఈ మాట అంటున్నాడు. 1వ వచనంలో, దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము. 2 సార్లు అన్నాడంటే అంత తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాడు. కరుణించు కరుణించు అన్నవాడు ఈనాడు అంటున్నాడు, నా హృదయము నిబ్రంగా ఉన్నది, నా హృదయము నిబ్రంగా ఉంది. అందుని బట్టి తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి. ఈ కీర్తనలో ప్రాణం గురించి ఆయన 3 మాటలు చెప్పినాడు. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా ప్రభుని స్తుతించడం కొరకే మేల్కొనుము అంటూ. అంటే ఆయన ప్రాణంలో ఏముంది? ఇప్పుడు నిబ్రమైన పరిస్థితి, సంతోషం ఉంది, స్తుతించడానికి అనుకూలమైన అవకాశం దొరికింది. కానీ ఒకప్పుడు ఈయన ప్రాణం ఎట్లా ఉందండి? 6వ వచనం చూడండి, నా అడుగులను చిక్కించుటకై వారు వలయుడురి, నా ప్రాణము కృంగి ఉన్నది ఆయన ప్రాణం. ఆయన ప్రాణం కృంగిపోయింది. పాటలు లేవు, దుఃఖంతో ఉన్నాడు, నిరాశతో ఉన్నాడు, కృంగిన ప్రాణం. ఎందుకు ఆయన ప్రాణం కృంగింది? 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఎక్కడుంది? సింహముల మధ్య ఉంటే ఆనందించగలడు ఎవడైనా. సింహం పక్కన కూడా కాదు, సింహముల ముందు సింహమే, వెనక సింహమే, ఇటు 4 పక్కల ఎక్కడున్నాడైనా సింహముల మధ్య ఉంటే ఏ ప్రాణం ఆనందించగలదు? ఏ ప్రాణము పాడగలదు? భయమే, ఆందోళన. ముందు సింహం కొడుతుందా, వెనక సింహం కొడుతుందా, పక్కన సింహం అటాక్ చేస్తే తెలియదు. భయము, ఆందోళన, కలవరము. సింహముల మధ్య ఉన్న ప్రాణాన్ని, కృంగిన ప్రాణాన్ని ఆరాధన కొరకే దేవుడు తన కృపా సత్యమును బట్టి దావీదును సిద్ధపరిచినాడు. ఎందుకు సింహములు అంటే? ఎందుకంటే అలాంటి పరిస్థితులు అంటే ఒక 3 మాటలు రాయబడినాయి. క్లుప్తంగా చూద్దాం.
ఆరాధన కొరకు ఎక్కువ అవకాశం ఇద్దాం. ఆరాధన వద్ద మనం తగ్గించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మొదటి వచనము 3వ లైన్, ఈ ఆపదలు తొలగిపో వరకు. ఆపదల మధ్య ఆ సింహములు ఆపదలకు గుర్తుకున్నాయి. ఆపదల మధ్య ఉన్నాడు, అందును బట్టి ఆయన ప్రాణం కునిగిపోయింది. ఆపదలతో పాటు మరి 2 మాటలు రాయబడ్డాయి. 6వ వచనం, వారు వల యొడ్డిరి. ఏమి యొడ్డిరి? వల యొడ్డితే ఏమవుతుందండి? చిక్కి పడతాం. వలలో మన కాలు చిక్కుందంటే నడగలమా? బంధించబడిన వాడుకున్నాడు. తర్వాత గుంట త్రవిరి. అదే 3 మాటలు చూస్తే ఆపదలు. ఈ ఆపదలు ఎట్లా ఉన్నాయి? వల వలే ఉన్నాయి, గుంట వలే ఉన్నాయి. వీటిని బట్టి ఆయన ప్రాణం ఏమైంది? కురింగిపోయింది. మంచి పని చేశాడు ఆయన. ఏం చేశాడంటే ఆపదల నుండి, ఈ గుంట నుండి, ఈ వల నుండి తప్పించి దేవుడు నాకున్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. 2 అడిగాడు, కరుణించు ప్రభా, వల ఉంది, గుంటలు ఉన్నాయి, నేను పడుకుంది సింహముల మధ్య, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, ప్రభా హ్యావ్ మెర్సీ అంటూ కరుణించుమని ప్రభుని ప్రాధేయపడుతూ ఒక చక్కటి పని చేశాడు. కరుణించుము అన్నవాడు ఏం చేశాడంట? నేను నీ శరణు జొచ్చున్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను. అదే ఆయన రెక్కల నీడను. ఏం జరుగుతుందండి? చదవండి, 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఉంది, ఆయన రెక్కలతో కప్పుతాడు. ఎందరైతే ఆయన రెక్కల నీడను శరణు వచ్చినారో వారు అల్టిమేట్గా ప్రభు ఇచ్చిన ఆశ్రయం బట్టి వారు ఏం చేస్తారంట? 63వ కీర్తన 7వ వచనం. నీ రెక్కల చాటున శరణుజొచ్చి. ఇప్పుడు చూడండి, కరుణించుమన్నవాడు ఎప్పుడైతే దేవుని యొక్క బలమైన హస్తాల కింద వెళ్ళినాడు, ఆయన బాహువులు ఆధారం అని ఇందాక పాడుబడినాడు. అనాది దేవుడు ఆశ్రయము, ఆయన బాహువులు ఆధారం. ఆయన బాహువుల కింద వెళ్ళినాడు, ఇప్పుడు ఉత్సాహధ్వాని చేయగలుగుతున్నాడు. ఎందుకంటే ప్రభు ఆయన జీవితంలో చేసిన కార్యం. కనుక ఈ కీర్తనలో తన జీవితంలో సింహముల మధ్య, ఆపదల్లో, వలలో ఇరుక్కొని, గుంటలో, ఇలాంటి పరిస్థితుల మధ్య కృంగి ఉన్న తన ప్రాణాన్ని ప్రభు ఉత్సాహగానంతో ఎట్లా నింపి ఆరాధన కొరకు సిద్ధపరిచినాడో ఆ ప్రభు ఎలాంటి వాడు ఆయన గురించి 5 మాటలు ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కరుణించేవాడు. మొదటి వచనంలో కరుణించమంటే హీజ్ రిచ్ ఇన్ మెర్సీ, కరుణా సంపన్నుడు, కరుణించే దేవుడు. 2వ వచనం మహోన్నతుడు. 2వ వచనం మహోన్నతుడైన, మోస్ట్ హై గాడ్, మహోన్నతుడైన దేవుడు. తర్వాత 3వది కార్యము సఫలం చేయవాడు. తన కార్యము తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయ. మరి ఏ దేవుని ఎవడను ఏ కాలమున చూచుండలేదు, అట్టి దేవుడు ఉన్నాడన్న సమాచారం కూడా తెలియలేదు. అంటే తన కొరకు కనిపెడితే మన కార్యాన్ని ప్రభు సఫలపరిచేవాడు. 4వ చూస్తే 3వ వచనం, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. రక్షించడి దేవుడు, లేకపోతే రక్షకుడు. తర్వాత ఈయనేం పంపిస్తాడు? ఆయన దేవుడు తన కృపా సత్యములను పంపను. ఇది కాబట్టి దేవుడు ఎలాంటి వాడు గుర్తెరిగాడు? కరుణా సంపన్నుడు, మహోన్నతుడు, కార్యం సఫలం చేయ దేవుడు, రక్షించువాడు, కృపా సత్యములు ఇచ్చే దేవుడు. ఇలాంటి దేవుని రెక్కలన్నింటిన శరణ చూస్తే రిజల్ట్ ఏంటి? ఉత్సాహధ్వని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన ఆపదల నుండి తప్పించాడు, ఆ సింహల మధ్య నుండి తప్పించినాడు. ఆ వల లేదు, ఇప్పుడు ఆ గుంట లేదు. ఇప్పుడు 2 సార్లు ఈ మాట అంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది? నా హృదయమో నిబ్బరంగా ఉన్నది, నా హృదయమో నిబ్బరంగా ఉంది. ఒకప్పుడు లేదు, హెల్ప్ అన్నవాడు ఇప్పుడు నిబ్బరంగా. మా పరిస్థితి, నా ప్రభు నా పరిస్థితి మార్చాడు, నా దేవుడు ఈ కార్యం చేశాడని ప్రభుని ఆరాధిస్తున్నాడు. సహోదరి సహోదరుడు, ఈ వాక్య పిలుగులో వ్యక్తిగత మన జీవితాన్ని పరిశీలించినప్పుడు మన జీవితంలో కూడా ప్రభు ఈనాడు మన హృదయం నిబ్బరంగా ఉంచినాడు కనుక ఆయన సన్నిధికి రాగలిగినాం. నిబ్బరమైన హృదయంతో మరి ప్రభుని ఆరాధించడానికి మనము ఇష్టపడుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఒకప్పుడు మన బ్రతుకులో కూడా ఆపదలు ఉంది. దేనిని బట్టి ఆపద కలిగింది? మన యొక్క పాపమును బట్టి ఆపద కలిగింది.
ఈ ఆపద దావీదు ఎదుర్కొన్న ఆపద భౌతికమైంది. ఆ సింహములు, ఆ క్రూరుల మనుషులు కొద్ది కాలమే. అయితే పాపమును బట్టి మనకు వచ్చిన ఆపద నిత్యమైంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నిత్యత్వం అంతా ఆపదే. తర్వాత మన పాపం వల్ల మనకు కలిగే ఆపదన తీవ్రమైంది. ఎంత తీవ్రమైంది? అగ్ని గంధకములతో మండుగుండం. తీవ్రమైన ఆపదకి మనం బానిసమైంటిమి, నిత్యమైన ఆపదకు మనం గురైన వారం ఉంటిమి. తర్వాత పాపం మనల్ని ఏం చేసింది? వలవలే బంధించింది. పాపం వల్ల ఏమైనా దాసులమైన, పాపం చే ప్రతివాడును పాపం నాకు దాసుడే. మనం కూడా పాపం యొక్క వలలో చిక్కుపడిపోయినాం, వద్దాం అనుకుంటున్నాం, రావట్లేదు. అదే రీతిగా పాపం వలన మనము గుంటలో పడిన వారం ఉన్నాం. దేని వాక్యంలో మాట రాయబడింది కదా, చదవండి. 41 కీర్తన 1-2 వచనాలు. కీర్తన 40 1-2 వచనాలు. అది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ. ఇది ఊబిలో పడితే ఇంకా జారిపోతున్నాడు. ఒకసారి నేను చిన్నప్పుడు ఊబిలో పడ్డాను, వేస్తున్నాను, అడుగు వేస్తుంటే ఇంకా జారిపోతున్నాను. ఆశ్చర్యంగా దేవుడు రక్షించాడు, లేకపోతే ఆ రోజు ఆ ఊబిలోనే చనిపోవాల్సిన వాడిని. ఎట్లా వచ్చానో పైకి నాకు తెలియట్లేదు. ఎవరు చుట్టూ పెద్ద గుంట, చెరువు అనుకున్నాను, చెరువులో దిగాను. అదేమో వేస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఊబి అంటే అలాంటిది. నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో ఉండి, పాపం అనే ఊబి నుండి ప్రభు మనల్ని రక్షించినాడు. ఆపద, వల, గుంట, వీటన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించడానికి దావీదుకి ఏం పంపించాడంటే, ఆకాశం నుండి ఆయన కృపా సత్యములను పంపాడు. మనకు అట్లనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన కుమారుని ఎట్లా పంపించినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య రాగలిగినట్టు ప్రభు. నిజమే, మనకు అవసరం కృప, మనకు అవసరమైన సత్యము. అందుకని కింద రాయబడినది, ధర్మశాస్త్రం మోషే వలన కలిగాను, కృపయు సత్యమును యేసు ద్వారా కలిగాను. కాబట్టి కృపా సత్యం మనకు అవసరం ఆయన. కాబట్టి కృపాసత్య సంపూర్ణుడుగా పరలోకపు దేవుడు తన ప్రేమ కుమారుని మన కొరకై 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద పంపించాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఆరాధించిన ప్రభువైన యేసుక్రీస్తు పాపం యొక్క నిత్యమైన తీవ్రమైన ఆపద నుండి నిన్ను నన్ను రక్షించడం కొరకై ఏం చేస్తున్నాడంటే, 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఏం చేశాడు? అందరి కొరకై విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. ఎందుకంటే విమోచన అవసరమైంది మానవాళికి. ఆపదలో, గుంటలో, వల్ల చిక్కుబడిన నీకు నాకు విడుదల అవసరం, విమోచన అవసరం. దాన్ని విమోచించాలంటే దానికి క్రయం చెల్లించాలి. దానికి ఒక వెల ఉంది. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ, ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ విమోచన క్రయంగా తన పవిత్రమైన రక్తం సిలువలో గార్చినాడు. మన కొరకే ఆయన తన ప్రాణమే పెట్టినాడు. ఏ తప్పు చేయలేదు యేసు ప్రభు. ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు. అయినా కూడా ఆయన పాపంగా చేయబడ్డాడు. మన దోషమంతా ఆయన మీద మోపబడింది. మన కొరకే మనం పొందవలసిన శిక్ష మన స్థానంలో కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పొందినాడు. దాని కొరకు అవమానపరచబడినాడు, ఏడవబడినాడు, కొట్టబడినాడు, గాయపరచబడినాడు, దండించబడినాడు, తండ్రి చేత విడబడినాడు, నలగొట్టబడినాడు, విలువైన రక్తం కాచి ప్రాణం ఇచ్చినాడు, సమాధ్యపడి తిరిగి లేచినాడు. విమోచన క్రయధనంగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మనం ప్రేమించిన వాడై ఆయన అప్పగించినాడు. అదే లేకపోతే ఎవరు మనల్ని ఆపద నుండి తప్పించగలరు? ఎవడు మనలను జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేపగలడు? ఎవడు మనలను పాపం యొక్క వల నుండి స్వతంత్రంగా చేయగలరు? విమోచన క్రయధనం అర్పించిన కృపాసత్య సంపూర్ణుడైన ప్రభుని బట్టి ఈనాడు మనకి ఏమైందంటే, ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు నిత్యమైన రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు, విడుదల ఇచ్చినాడు. ఎప్పుడు
మనము స్వతంత్రులుగా చేయబడ్డాం, దేవుని బిడ్డలుగా చేయబడ్డాం, నూతన జన్మ అనుభవం రాగలిగినాం. ఇప్పుడు ఆపద లేదు, ఇప్పుడు గుంట లేదు, ఇప్పుడు వల కూడా లేదు. ఇప్పుడు మన హృదయం ఎట్లా ఉంది? నా హృదయము నిబ్బరంగా ఉంది. మన హృదయాన్ని ఏం చేశాడంటే శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు శుద్ధి చేయబడిన హృదయంతో ఒకనాడు ప్రభుని చూసే ధన్యత ప్రభు నీకు ఇచ్చినాడా? అందుకొరకే ప్రభుని ఆరాధించాడు. ఈ హృదయంలో కలవరం తొలగించి నిబ్బరమైన స్థితి ఇచ్చాడు. నీ హృదయంలో సంతోషం ఇచ్చాడు, నీ హృదయంలో నిరీక్షణ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎలాంటి దేవుడు? కృప సత్య సంపూర్ణం రెండు ఉన్నాయి దేవునిలో. ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. అది చెప్పడానికి మనకి సమయం కాదు. ఆయన కృప, ఆయనలోని సత్యం, ఈ రెంటి యొక్క కలయికే నీకు నాకు రక్షణ కారణమైంది, విమోచన కారణమైంది. దేవుని ప్రజలుగా మనం చేయబడ్డాం. కాబట్టి కరుణించని కేకలు వేసినవాడు ఇప్పుడు నా హృదయం నిబ్బరంగా ఉంది, నా హృదయం నిబ్బరంగా ఉంది. నా ప్రాణమా, అక్కడ నువ్వు ఎక్కడున్నావు? సింహం మధ్య ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు. ఇప్పుడు సింహం లేవు, ఆ కృంగుదల లేదు, ఆ గుంట లేదు, ఆ వల్ల లేదు, ఆపదలు లేవు. ఇప్పుడు ప్రభు పరిపూర్ణమైన విడుదల ఇచ్చినాడు కనుక లే, పొద్దునలే, వేకునలే, స్వరమండలమా, చిత్తారా, మేల్కో, పాడదాం, ప్రభుని ఆరాధిద్దాం, ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. వెళ్దాం మందిరంలో, ఒక జనములు ఉన్న దేని ప్రజలు జనముల మధ్య కూడా ప్రభుని ఆరాధిద్దాం. ఒక పాట ఇద్దాం, చిన్న పాట, స్వరం కొద్ది మాటలతో ప్రభుని ఆరాధిద్దాం. ఎందుకంటే నా దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన కరుణించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కార్యం సఫలం చేయవాడు, ఆయన తన కృపాసత్యం నా కొరకు ఇచ్చిన దేవుడు. కాబట్టి నా దేవా, నీవు ఎలా ఉండాలా? నా దేవ, ఆకాశం కంటే నువ్వు అత్యున్నతుడుగా ఉండాలి. ఈ మహిమ, ఈ కృప నాకే కాదు, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడాలి. కనుక ఆ విధంగా ప్రభుని ఆరాధించి సిద్ధపడతాం. ప్రభా, నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసినావు కాబట్టి నిన్ను ఆరాధించడం కొరకై నన్ను జ్ఞాపకం చేసుకొని సిద్ధపడుతూ ప్రభు ఆరాధన కొరకై మనము ఆయత్తపడతాం.